బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్లో ఆసక్తికర పోస్టు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రకటన వస్తుందని పోస్టులో రాసుకొచ్చారు. పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు నినాదాల కంటే పెద్దవైతే గుర్తింపు తథ్యమని అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు, బలమైన విశ్వసనీయ జ్యూరీ దక్కిందని, అవార్డేంటి, విజేత ఎవరు, మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రకటన అంటూ సోషల్ మీడియాలో నారా లోకేష్ పేర్కొన్నారు. దీంతో ఎలాంటి ప్రకటన రాబోతుందని మంత్రి పెట్టిన ఈ పోస్టుపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుబ్బు ఫోన్ లైన్లో ఉన్నారు. సుబ్బు, అప్డేట్స్ ఏంటి? నారా లోకేష్ చేసినటువంటి ట్వీట్కి ఏంటి, ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏమైనా వెల్లడించే అవకాశం ఉందా? మరి ఏదైనా ప్రతిష్టాత్మకమైనటువంటి జ్యూరీ విజేతని ప్రకటించే అవకాశం ఉందంటారా? ఓకే మనోజ్, ఎక్స్ లో నారా లోకేష్ చేసిన ఒక ప్రకటన అయితే గనక ఆసక్తి రేపుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి భారీ ప్రకటన వస్తుందని చెప్పేసి పోస్ట్ పెట్టడం, పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు నినాదాల కంటే పెద్దదైన గుర్తింపు వస్తుందని చెప్పేసి ఆయన అలా అర్థం వచ్చేటట్టుగా పోస్ట్ పెట్టడం జరిగింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు, బలమైన విశ్వాసమైన జ్యూరీ దక్కిందని చెప్పేసి ఈ ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఈ ట్వీట్ పైన రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం రాబోతుంది 12 గంటలకు అని చెప్పేసి అయితే కొంతమంది విశ్లేషకులు చెప్పేదాని ప్రకారం ఏదన్నా రాష్ట్రానికి సంబంధించి 2 సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చే అవకాశం ఉంది విశాఖపట్నంలో అని చెప్పేసి ఒక ఇదైతే నడుస్తా ఉంది. ఈ నడుస్తా ఉన్న తనలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు, రాష్ట్ర యువతకు ఉద్యోగాలు వచ్చే ఇదితో ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇంకేదైనా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందా? అంతేకాకుండా జ్యూరీ అవార్డు అని అంటున్నారు కాబట్టి ఏదన్నా ఇప్పుడు నందమూరి తారక రామారావు గారికి ఎప్పటి నుంచో కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రతిపాదన ఎప్పటి నుంచో నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకి ఏమైనా భారతరత్న వచ్చే అవకాశం ఉందా? ఇలా పలు రకాలుగా చర్చ అయితే జరుగుతా ఉంది. రాష్ట్రంలో 12 గంటల్లో పెద్ద మార్పు వచ్చే పెద్ద ప్రకటన వచ్చేది, రాష్ట్ర ప్రతిష్టని ఇనుమడింపే చేసే ఒక ప్రకటన వస్తుందని చెప్పేసి, రాష్ట్రానికి మేలు జరిగే ఒక ప్రకటన వస్తుందనే దీని మీద ఒక చర్చ అయితే భారీగా నడుస్తా ఉన్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి లోకేష్ ఆయనందరికీ ఆయనే ఒక ప్రకటన చేయటం కారణంగా ఈ ప్రకటన దేని గురించి చేశారో దాని సారాంశం ఏముండొచ్చు కూడా పెద్ద చర్చ నడుస్తుంది. మొత్తంగా రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయా, లేకపోతే ఏదన్నా రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రతిష్ట ఇనుమడింపు చేసి అలాగే ఏదన్నా ఒక అవార్డు వస్తుందా అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటు రాజకీయ వర్గాల్లో, అటు వ్యాపార వర్గాలను, ఇటు విశ్లేషణలలో కూడా కొంచెం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మనోజ్. అలాగే సుబ్బు, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నారా లోకేష్ మీడియా సమావేశం ద్వారా ఇది ఆసక్తికరమైనటువంటి విషయాలు వెల్లడించే అవకాశం ఉందంటారా, లేకపోతే యథావిధిగా ఎక్స్లోనే పోస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఎక్స్ లో పోస్ట్ చేశారు రాష్ట్రానికి ఏదో రాకపోతుందని. ఆ వచ్చేది ఏంటనే దాని మీద ప్రతి చోట ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఏం రాబోతుంది రాష్ట్రానికి, ఏం దక్కబోతుంది రాష్ట్రంలో అటువంటి పెను మార్పులు వస్తాయనే దాని మీద ఆసక్తికర చర్చ అయితే నడుస్తుంది. 12 గంటలకు ఏం జరుగుతుంది అనేది చూడాలి. అయితే నారా లోకేష్ షెడ్యూల్ ఈ రోజు టోటల్ గా బిజీగా ఉంది. ఈ విలేకరుల సమావేశం పెడతారా, ఎక్కడన్నా విలేకరులు తారసపడితే మాట్లాడతారా అన్న దాని మీద మాత్రం వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే నారా లోకేష్ ఏదో ట్వీట్ మాత్రం రాష్ట్రంలో ఒక ఆసక్తికర చర్చకైతే దారితీస్తుంది. అన్ని వర్గాల్లో కూడా ఏం జరుగుతుంది, రాష్ట్రానికి ఏ రకంగా మేలు జరగబోతుంది, ఏ రకంగా ఏదో పెట్టుబడులు వస్తాయా ఏంటి అనేది, లేకపోతే రాష్ట్ర ప్రతిష్ట ఎందుకు ఇంప్రూవ్ చేసేలాగా ఏదైనా అవార్డు వస్తుందా అనే దాని మీద కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చ అయితే నడుస్తుంది. ఇంకొక 2 గంటల్లో నారా లోకేష్ చేసిన ప్రకటన ఒక ఇది దాని ఫలితం ఏమై ఉంటుంది అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మనోజ్. రైట్ సుబ్బు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.